నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో ఉన్న 80% పైగా పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందిర్రు. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలికిరు తెలంగాణ ఓటర్లు. బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పరాభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికలలో ఇతర పార్టీలతోటి కుమ్మక్కైనా గెలుపు సాధించలేకపోయింది. ఇక బీఆర్ఎస్ తో జతగట్టిన బీజేపీ దారుణంగా ఓడింది. బీజేపీ కంటే స్వతంత్ర అభ్యర్థులు రెట్టింపు సంఖ్యలో విజయం సాధించారు. హైదరాబాద్ లో 58,000 కోట్లతోటి కంపెనీని విస్తరించేందుకు అమెజాన్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. దీంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధించింది రేవంత్ సర్కార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం సిట్ విచారణకు హాజరైంది. పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన సిట్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారిస్తున్నారు సిట్ అధికారులు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ, రేవంత్ టీంల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం సీఎం రేవంత్ నిరంతర సాధన చేస్తున్నారు. కాగా నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానంతో ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇయ్యాలంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతో రేపు మళ్ళీ కలుద్దాం. శనార్థులు.